హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఆర్టిఫిషియల్ ఆనియన్ అండ్ గార్లిక్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ మన క్రాఫ్ట్కి కావాల్సింది వేస్ట్ బుక్ పేపర్స్. ఇలా తీసుకున్న తర్వాత ఆల్ సైడ్ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో లిటిల్ గ్లూ పెట్టేసి థ్రెడ్తో అయితే ఇలా నాట్ వేసి ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా పేపర్స్ రోల్ చేసి ఆనియన్ గార్లిక్ షేప్ చేసుకున్న తర్వాత ఆ షేప్ని తీసి ఈ సెంటర్లో పెట్టి మనము ఇలా ర్యాప్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఇలా ర్యాప్ చేసిన దానికి గ్లూ మిక్స్ చేసుకొని గ్లూని వాటర్లో మిక్స్ చేసి టిష్యూ పేపర్ని కవరప్ చేస్తున్నాం. సో ఈ విధంగా అన్ని గార్లిక్ ఆనియన్ షేప్స్ మనకి ఎన్ని కావాలో అన్నిటికీ ఇలా టిష్యూ పేపర్తో కవర్ అయిన తర్వాత డ్రై చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, బైండింగ్ కవర్ ఉంటుంది కదా బ్రౌన్ కలరు, ఆ కవర్ తీసుకొని మనం జడ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా ఒక్కొక్క బంచ్కి త్రీ రూట్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఎగ్జాంపుల్కి చూస్తున్నారు కదా. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏదైతే గార్లిక్ ఆనియన్ ఉందో వాటికి కలరింగ్ అయితే వేస్తున్నాం అనమాట. మీకు కూడా పర్ఫెక్ట్ కలర్ షేడ్ కావాలంటే నేను ఆల్రెడీ కలర్ థియరీ చార్ట్ అనేది మన వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను. కావాలంటే ఆ చార్ట్ చూసేసి ఏ విధంగా కలర్ షేడ్ కావాలో మీకు కావాల్సిన కలర్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా గార్లిక్ ఆనియన్కి అయితే కలరింగ్ ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు వీటికి ఏం చేయాలంటే న్యాచురల్ కోసము ఇలా బ్రౌన్ కలర్ పేపర్ని కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ రూట్స్ లాగా అంటించేసామన్నమాట. ఏవైతే మనం బంచెస్కి రెడీ చేసుకోవడానికి రూట్స్ తయారు చేసామో ఆ రూట్స్కి సో మనకు కావాల్సిన ఆర్డర్లో వన్ పీస్ థ్రెడ్తో ఇలా టై చేసుకుంటూ ఆనియన్ని గార్లిక్ని ఇలా టై చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకు కావాల్సిన ఆర్టిఫిషియల్ ఆనియన్ గార్లిక్ బంచెస్ అనేది రెడీ అయిపోయాయి అన్నమాట. సో చూసారా, ఎంతో కష్టం లేకుండా ఇంట్లో ఉన్న వేస్ట్ పేపర్ తోటి ఆనియన్ గార్లిక్ బ్రాంచెస్ అనేది మనం రెడీ చేసేసుకున్నాము. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా అయిపోయే క్రాఫ్ట్ అనమాట. సో ఇలా ట్రై చేసి మీరు కూడా కిచెన్లో ఎక్కడ కావాలో అక్కడ హ్యాంగింగ్ చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ ఇచ్చేసేయండి.